మిత్రులారా, గౌరవ ఆర్జేడీ వారి ఉత్తర్వుల ప్రకారం మనము డిసెంబర్ 1న విద్యార్థులందరికీ ఎల్ఐపి పరీక్ష నిర్వహించవలసి ఉంది. ఈ ఎల్ఐపి పరీక్షను 15 మార్కులు నిర్వహించవలసి ఉంది. అయితే ఈ ఎల్ఐపి పరీక్షలో ఏ పరీక్షాంశాలు ఇవ్వాలనేది మనకి రాబోయే రోజుల్లో గౌరవ ఆర్జేడీ వారి కార్యాలయం నుంచి మనకు తగు ఉత్తర్వులు వస్తాయి. అయితే ఈ ఎగ్జామ్ అనంతరం విద్యార్థులకు ఏ మార్కుల ఆధారంగా ఏ గ్రేడ్ నిర్ణయించాలి. 4 కన్నా తక్కువ వస్తే ఈ గ్రేడ్, 4 మార్కుల నుంచి 6 మార్కులు వస్తే డి గ్రేడ్, 7 నుంచి 9 మార్కులు వస్తే సి గ్రేడ్, 10 నుంచి 12 మార్కులు వస్తే బి గ్రేడ్, విద్యార్థికి 15 మార్కులకు గాను 13 నుంచి 15 వస్తే ఏ గ్రేడ్గా నిర్ణయించాలి. ఒక పాఠశాల యొక్క లేదా ఒక తరగతి యొక్క ఎల్ఐపి శాతాన్ని, ఎల్ఐపి స్టార్ రేటింగ్ ఎలా నిర్ణయించాలి. ఈ ఎల్ఐపి స్టార్ రేటింగ్ అనేది ఆ తరగతిలో కానీ ఆ పాఠశాలలో కానీ ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థుల ఆధారంగా గణించాలి. ఆ ఒక తరగతిలో కానీ ఒక పాఠశాలలో కానీ 35% వరకు ఏ గ్రేడ్లు సాధిస్తే 1 స్టార్ రేటింగ్, 35 నుంచి 49% వరకు ఏ గ్రేడ్లు సాధిస్తే 2 స్టార్ రేటింగ్, 50 నుంచి 59% ఏ గ్రేడ్లు సాధిస్తే 3 స్టార్ రేటింగ్, 60 నుంచి 84% ఏ గ్రేడ్లు సాధిస్తే 4 స్టార్ రేటింగ్, 85 నుంచి 100% ఏ గ్రేడ్లు సాధిస్తే ఆ తరగతి కానీ ఆ పాఠశాల కానీ 5 స్టార్ రేటింగ్గా పరిగణింపబడుతుంది. ఇప్పుడు మనము ఒక పాఠశాల లేదా ఒక తరగతి యొక్క స్టార్ రేటింగ్ ఎలా నిర్ణయించాలో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఉదాహరణకి ఒక పాఠశాలలో 1వ తరగతిలో 6 విద్యార్థులు ఉన్నారు. ఎల్ఐపి పరీక్షలో ఈ 6 విద్యార్థులు గాను 2 మాత్రమే ఏ గ్రేడ్లు సాధించారు. ఇప్పుడు ఆ తరగతి శాతం ఎలా నిర్ణయించాలి. ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులు బై ఆ తరగతిలోని మొత్తం విద్యార్థులు ఇంటూ 100, అనగా 2/6 ఇంటూ 100 అంటే 200/6 33%. టేబుల్ ప్రకారం 33% 1 స్టార్ రేటింగ్, అంటే ఇక్కడ 1వ తరగతి ఈ పాఠశాలలో 1 స్టార్ రేటింగ్ సాధించింది. ఇప్పుడు ఈ పాఠశాలలో 2వ తరగతిలో 8 విద్యార్థులు ఉన్నారు. ఎల్ఐపి పరీక్షలో 8 విద్యార్థులకు గాను 3 మాత్రమే ఏ గ్రేడ్ సాధించారు. ఇప్పుడు 2వ తరగతి శాతాన్ని గణించడం ఎలా. ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య బై మొత్తం విద్యార్థుల సంఖ్య ఇంటూ 100, అనగా 3/8 ఇంటూ 100, అనగా 300/8, అనగా 38%. కాబట్టి ఈ పాఠశాలలో 2వ తరగతి సాధించిన స్టార్ రేటింగ్ 2 స్టార్, అంటే 2వ తరగతి 2 స్టార్ రేటింగ్ని సాధించింది. ఇప్పుడు ఈ పాఠశాలలో 3వ తరగతి ఎల్ఐపి గ్రేడ్ను ఎలా గణించాలో చూద్దాం. ఈ 3వ తరగతిలో 11 మంది విద్యార్థులు ఉన్నారు. ఎల్ఐపి పరీక్షలో 11 మందికి గాను 5 మాత్రమే ఏ గ్రేడ్ సాధించారు. ఇప్పుడు 3వ తరగతి శాతాన్ని గణించడం ఎలా. ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య బై తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఇంటూ 100, అనగా 5/11 ఇంటూ 100, 500/11, అనగా 45%. కాబట్టి 3వ తరగతి యొక్క స్టార్ రేటింగ్ 2 స్టార్ రేటింగ్, 3వ తరగతి 2 స్టార్ రేటింగ్ను సాధించింది. ఇప్పుడు ఈ పాఠశాలలో 4వ తరగతి యొక్క ఎల్ఐపి గ్రేడ్ నిర్ణయిద్దాం. ఈ పాఠశాలలో ఈ తరగతిలో, అనగా 4వ తరగతిలో 9 మంది విద్యార్థులకు గాను ఎల్ఐపి పరీక్షలో 2 మాత్రమే ఏ గ్రేడ్ సాధించారు. ఇప్పుడు 4వ తరగతి శాతం. 4వ తరగతిలో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య బై 4వ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఇంటూ 100, అనగా 2/9 ఇంటూ 100, 200/9, అనగా 22%. కాబట్టి 4వ తరగతి యొక్క స్టార్ రేటింగ్ 1 స్టార్. కాబట్టి 4వ తరగతి 1 స్టార్ రేటింగ్ను సాధించింది. ఇప్పుడు ఈ పాఠశాలలో 5వ తరగతి యొక్క ఎల్ఐపి గ్రేడ్ చూద్దాం. ఈ తరగతిలో, అనగా 5వ తరగతిలో మొత్తం 7 విద్యార్థులు చదువుతున్నారు. ఎల్ఐపి పరీక్షలో 7కి గాను 4 ఏ గ్రేడ్ సాధించారు. ఇప్పుడు 5వ తరగతి శాతం ఎంత. ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య బై తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఇంటూ 100, అనగా 4/7 ఇంటూ 100, 400/7, 57%. కాబట్టి 5వ తరగతి యొక్క స్టార్ రేటింగ్ 3 స్టార్. కాబట్టి ఎల్ఐపి పరీక్షలో 5వ తరగతి 3 స్టార్ రేటింగ్ను సాధించింది. ఇప్పుడు ఈ పాఠశాల యొక్క గ్రేడ్, ఎల్ఐపి గ్రేడ్ ఎలా నిర్ణయించాలో చూద్దాం. మీకు ముందుగా ఈ వీడియోలో ప్రారంభంలో వివరించినట్టుగా ఏ తరగతి అయినా, ఏ పాఠశాల గ్రేడ్ అయినా కేవలము ఆ పాఠశాలలో కానీ ఆ తరగతిలో కానీ ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా గణించబడుతుంది. ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల యొక్క మొత్తం విద్యార్థుల సంఖ్య 41.
ఈ పాఠశాలలో ఈ ఎల్ఐపి పరీక్షలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులలో ఏ గ్రేడ్ సాధించిన వారు 16 మంది. కాబట్టి ఈ పాఠశాల శాతం ఎంత? దీనికి ఫార్ములా పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల్లో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య బై పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఇంటూ 100 అనగా 16/41 ఇంటూ 100 అనగా 39%. కాబట్టి ఈ పాఠశాల ఈ ఎల్ఐపి పరీక్షలో సాధించిన స్టార్ రేటింగ్ 2 స్టార్ అనగా ఈ పాఠశాల ఎల్ఐపి అసెస్మెంట్ 1లో అనగా డిసెంబర్ 1 నిర్ణయించిన అసెస్మెంట్ 1లో ఈ పాఠశాల 2 స్టార్ రేటింగ్ సాధించింది. మనం ఈ స్టార్ రేటింగ్ని పాఠశాల నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసి ప్రదర్శించవలసి ఉంది. ఎవరైనా మనకి అధికారులు సందర్శించినప్పుడు ఈ సోషల్ ఆడిట్ బోర్డుని చూస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులందరినీ కూడా రమణ టీచర్స్ న్యూస్ గ్రూప్లో చేర్చండి.